హలో ఫ్రెండ్స్, నమస్తే. రేపటి నుంచి భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు. టెలికాం కంపెనీలు మరోసారి ఛార్జీలు పెంచే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లతో ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా వొడాఫోన్ ఐడియా సీఈఓ అక్షయ్ మోంద్రా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎక్కువ డేటాను వినియోగించి టెలికాం చందాదారులు పరిశ్రమకు సహేతుక రాబడిని అందించడానికి, సమాజంలో అన్ని వర్గాలు కనెక్టివిటీని చేర్చడానికి మరింత చెల్లించాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. కొత్త టెక్నాలజీ వినియోగానికి, డేటా వృద్ధికి తోడ్పడడానికి భారీ పెట్టుబడులు అవసరమని, అదే సమయంలో సమాజంలో అన్ని వర్గాలకు కనెక్టివిటీని అందించడానికి టారిఫ్లు అందుబాటు ధరలు కొనసాగించాలని ఆయన అన్నారు. పెట్టుబడిపై సహేతుక రాబడిని అందుకోవడానికి పరిశ్రమలకు వీలు కల్పించేది డేటాను మరింత ఎక్కువ ఉపయోగించి కస్టమర్లు ఎక్కువ చెల్లించినప్పుడు ఇది సాధ్యమవుతుందని వివరించారు. పరిశ్రమ తన మూలధన వ్యయాన్ని తిరిగి పొందేందుకు టారిఫ్ల హేతుబద్ధీకరణ అవసరమని నొక్కి చెప్పారు. టారిఫ్ పెంపు ఫలితంగా కంపెనీ త్రైమాసిక ప్రాతిపదికన కస్టమర్లను కోల్పోయినప్పటికీ మరొకసారి టారిఫ్ల పెంపు అవసరమని సూచించారు. టారిఫ్ల సవరణ కారణంగా రిలయన్స్ జియో, భారతీయ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా భారీగా చందాదారులను కోల్పోయాయి. అత్యధికులు బీఎస్ఎన్ఎల్కు మారారు. సెప్టెంబర్ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ ప్రభావం ఉంది. ఆగస్టు నుండి క్రమంగా నవంబర్ వరకు ఆ ప్రభావం చాలా త్వరగా తగ్గుతుందని ముంద్రా అన్నారు. అయితే ఈయన చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఛార్జీలు భారీగా పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హలో ఫ్రెండ్స్, నమస్తే.